హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలితో అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇది వచ్చేసి పెళ్లి ముందు రోజు వీడియో అనమాట. నేను వచ్చేసి మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. అంటే ప్రధానం అంటూ ఏమీ చేయలేదు, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ రోజు చేసేసారనమాట. అంటే శారీ ఇవన్నీ ఇచ్చేసారు. సో పట్టీలు అయితే ఇవ్వలేదంటే నేనేమో ఆడపిల్లలే పట్టుకొని వెళ్ళి పెట్టాలి అంటారు. సో నేనైతే పట్టీలు పట్టుకొని వెళ్ళి పెట్టేశాను అనమాట. ఇంకా నేను అట్నుంచి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి గుండాలసాలు అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది గుండాలసాలు అంటే ఏంటి అని. ఊర్లో ఉన్న అమ్మవార్లు ఉంటారు కదా, గుడులు ఉంటాయి కదా, అన్ని గుడికి అదే ప్రతి గుడికి వెళ్ళి పసుపు కుంకుమ అది ఇస్తారనమాట. పెళ్ళికొడుకు కూడా వెళ్తాడు. ఇంకా మేము కూడా అన్నయ్యతో కలిసి మేము కూడా పసుపు కుంకుమ ఇవ్వడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసి కజిన్ సిస్టర్స్, వదన్లు, పిన్నులు అనమాట. వీళ్ళందరితో కలిసి లైఫ్ టైం గుర్తుగా ఉంటుంది కదా అన్నట్లుగా వీడియో అయితే తీశాను. తను వచ్చేసి మా సిస్టర్స్ వాళ్ళిద్దరు. ఇంకా ఎక్కడున్న డ్యాన్స్లు అయితే మినిమం ఉండాలి. అక్కడ డప్పులు కొడుతున్నారు, దానికి కూడా తెలిసిందే కదా పెళ్ళికొడుకు వాళ్ళమ్మ మా పెద్దమ్మ ఎక్కడున్న డ్యాన్స్ అంటే చాలు ఫస్ట్ అయితే ఉంటుంది. మంచి సపోర్ట్ అనమాట. అందరికీ డ్యాన్స్ చేయాలి అన్నట్టు అందరినీ పిలుస్తుంది. ఇంక ఇక్కడ పసుపు కుంకుమ ఇవ్వడం కంటిన్యూ అయితే చేస్తున్నారనమాట. ఇది అయిపోయినాక పెళ్ళికూతురు వాళ్ళ ఇంటి దగ్గర రిసెప్షన్ అయితే పెట్టారనమాట. ఆ పెళ్ళికూతురు సొంతం మా అమ్మమ్మ వాళ్ళ మనవరాలు, అంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ కజిన్ సిస్టర్స్ అనమాట. సో ఇంకా వాళ్ళు కూడా మాకు చాలా దగ్గర వాళ్ళు. అది కూడా మాకు చాలా ఇయర్స్ తర్వాత మాకు కూడా తెలిసింది. ఇంకా ఈ పెళ్లి ద్వారా అందరం అయితే కలిసాము. మా మామయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళు అందరూ. మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ. తెలిసిందే కదా ఎవరికైనా వాళ్ళు కన్నోరు పుట్టింటి వాళ్ళు అందరూ కలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. మా అమ్మ ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అనమాట. ఇంకా మేము పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో చిన్న ఫన్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా ఫోటో సెక్షన్ అయిపోయిన వెంటనే లంచ్ చేయడానికి అయితే వచ్చాము. ఒక పక్క ఫుల్ ఎండలు అనమాట, మామూలుగా లేవు. ఇంకా పక్క వేడివేడిగా భోజనము. అయినా సరే రాగించాల్సిందే, ఎందుకంటే ఈవినింగ్కి ఊరేగింపు ఉంది. డ్యాన్సులు చేయాలంటే కొద్ది గొప్ప తినాలి కదా. ఈ అక్క లాస్ట్లో వీడియో ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఊరేగింపులో చితక్కొడేసింది అక్క. సౌందర్య అక్క డ్యాన్స్ వీడియో ఖచ్చితంగా చూస్తుంది. ఇంకా లంచ్ అయిపోయినాక ఇంటికి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఒక 1 hour 2 hours రెస్ట్ తీసుకున్నాక ఇంకా మళ్ళీ ఊరేగింపుకి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ గ్రూప్ ఉంటుంది, పెళ్ళికొడుకు వాళ్ళ గ్రూప్, వాళ్ళది ఫ్లెక్సీ అయితే చేపించుకున్నారు. ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు అయితే ఏడస్తానే ఉంది. ఎందుకంటే తెలిసిందే కదా అమ్మాయికి పెళ్లి అవుతుంది అంటే ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతారో. ఇంకా అందుకే తనైతే ఫుల్గా ఏడుస్తుంది. సేలు కూతుర్ని పల్లకి ఎక్కించే ముందు పసుపు రాసి బొట్టు అయితే పెడతారనమాట అత్తల వరుస అయిన వాళ్ళు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎంతమంది జనాలు అనుకున్నారంటే సేమ్ డే మా పక్కూర్లో కూడా పెళ్ళి, అంటే పెళ్లి కూతురు వాళ్ళ ఊళ్ళో, మా 2 ఊర్లు పక్క పక్కనే. వాళ్ళ ఊర్లో పెళ్ళి, మా ఊర్లో పెళ్ళి. ఇంకా పెళ్లి కూతురు పల్లకి కూడా ఎక్కలేదు, అప్పుడే మా వాళ్ళు డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేస్తారనమాట. మినిమం ఉంటుంది మా ఊర్లో డ్యాన్స్లు అంటే లేడీస్ అందరూ పార్టిసిపేట్ చేస్తారనమాట. చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురుని అయితే పల్లకి ఎక్కించేసి మొత్తం మా పక్కూరు నుంచి మా ఊరు వచ్చేంత వరకు ఊరేగిస్తారనమాట పల్లకిలో. చెప్పాను కదా అక్క డ్యాన్స్ చెదగొట్టేసింది. అక్క డ్యాన్స్ ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేసేయండి. అక్క నువ్వు కూడా కామెంట్ చెయ్యు, మన వాళ్ళు చూస్తారు నీ కామెంట్ ఏందా అని. ఇంకా ఇక్కడ నేను మా చెల్లి, అంటే తన పేరు రవలి, మా చెల్లి అనమాట, నేను కలిపి ఆ మామతో అయితే 2 స్టెప్పులు అయితే వేయించాము. ఫుల్ ఫన్. నాతో వేస్తారేంటారా మీరు అనేసి తిడుతుందనమాట మమ్మల్ని. కానీ మేమైతే వదలలేదు. ఇంకెక్కడ చూస్తే మా బాయ్స్ అందరూ ఫైర్ అనమాట. అందరికీ ఒకేలాంటి టీషర్ట్స్, పైన అదే వెనకతల సతీష్ వెట్స్ ఇందు అనేసి ప్రింట్ చేయించారనమాట. అందరూ ఒకేలాంటి టీషర్ట్స్, అదే మెరూన్ వైట్ టీషర్ట్స్ అనమాట. ఈసారి అయితే కపుల్ డాన్స్ లేదు, ఎందుకంటే మా వదిన ఏడస్తానే ఉంది పలికి ఎక్కిన దగ్గర నుంచి దిగినంత వరకు. ఇంక ఇక్కడ ఊరేగింపు అయితే ఒక సైడ్ అవుతూనే ఉంది. మేమైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి కాలుగోల సంబరం అయితే అవుతుంది. తోడు పెళ్ళికొడుకు కింద ధ్రువన్ అయితే కూర్చొని పెట్టాడు. ఆడు కూడా ఏడస్తానే ఉన్నాడు, ఎందుకంటే పెళ్ళికొడుకు ఎప్పుడు ఒక మేనమమ్మలాగా అయితే బుజ్జికించలేదు, ఎప్పుడు తిడతానే ఉంటాడు. అందుకే వాడు కూడా పెద్దగా ఏం వెళ్ళడు. ఇంక ఇక్కడ వచ్చేసి సిస్టర్స్ అందరూ కలిపి కొంగు వేయాలి అంటే ఇంకా నేను కూడా సిస్టర్ని అవుతాను కాబట్టి కొంగు అయితే వేసాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మంగళతను ఉంటారు కదా, వాళ్ళు జస్ట్ స్టిల్ అనమాట, నెయిల్స్ తీసినట్టయితే స్టిల్ రాస్తారు. ఇంకా మా అన్న వదినలకి నలుగులు పెట్టి స్నానాలు అయితే చేపిస్తారు. ఇక్కడ మా అన్ని అయితే గోల టైం అయిపోతుంది, రిసెప్షన్కి టైం అయిపోతుందని ఇక్కడ దిష్టి అయితే తీసేశారు. ఒక పక్కన టైం అయిపోతుందని నాకు చెప్తూ ఫాస్ట్గా రెడీ చేసే అని అయితే నాకు చెప్తూనే ఉన్నాడు అనమాట. ఇంకా స్నానాలు అయిపోయిన తర్వాత మా వదినకి నేను వేరే అక్క, అదే వాళ్ళ పిన్ని, ఆ అక్క అయితే రెడీ చేసేస్తున్నాం అనమాట. చాలా ఫాస్ట్గా రెడీ చేసాము. ఈ మధ్యలో వాడు కూడా వచ్చి మేకప్ కూడా వేసుకున్నాడు. వాళ్ళని రెడీ చేసి మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి రిసెప్షన్ అంతా అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ ఇదనమాట రిసెప్షన్ లుక్. చాలా బాగున్నారు కదా వాళ్ళిద్దరూ. ఇంకా మేము కూడా రెడీ అయ్యి వచ్చేసరికి ఎవ్వరూ లేరు, మొత్తం ఖాళీ అయిపోయిందనమాట. మేము కూడా రెడీ అయిపోయాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వదినకి ఫాదర్ లేరు, వాళ్ళ నాన్నమ్మ కూడా రీసెంట్గా చనిపోయారు. తనకి సర్ప్రైజ్గా ఫ్రేమ్ అయితే నేను చేపించాను. ఈ ఫ్రేమ్ కోసం నేను చాలా తిరిగాను అనమాట. అంటే నాకు టైంకి ఎవ్వరు ఇవ్వలేదు, 4-5 days అని చెప్పారు. లాస్ట్కి నేను ఎడిటింగ్ చేశాను, తర్వాత వేరే ఫోటోగ్రాఫర్ అన్నీ కూడా నాకు హెల్ప్ చేశారు. చూసారు ఎంత ఎమోషనల్ అయిపోయిందో. నిజం చెప్తున్నా, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి
ఇలాంటి మెమొరీసే కదా లైఫ్ టైం గుర్తుంటాయి. నాకు సర్ప్రైజెస్ ఇవ్వడం అంటే చాలా 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 ఇష్టము. ఇందు అయితే నాకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయింది. ఇంకా ఫోటోతో స్టిల్స్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఇందుే కాదు చాలామంది వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ కూడా చాలా బాగుంది అన్నారనమాట. ఇక్కడ వచ్చేసి నెల్లూరు బ్యాచ్ వీళ్ళందరూ వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు అనమాట యూట్యూబ్లో పెట్టమని. యాక్చువల్లీ ఏమైందంటే వీళ్ళకి వీడియో తీస్తున్న సమయంలో నా వీడియోస్ అంటే యూట్యూబ్ ఛానల్లో అన్నయ్య రాట వీడియోస్ అవి పెట్టాను కదా, అవి వచ్చేసి బిగ్ స్క్రీన్లో వేశారనమాట. నాకు పర్సనల్లీ చాలా హ్యాపీగా అనిపించింది. నా వీడియోస్ ఇంతమంది నా కళ్ళ ముందే చూస్తుంటే అందరూ నా సైడే చూస్తున్నారనమాట. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ అన్నయ్య వచ్చేసి వినోద్ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేస్తాడు, ఎందుకంటే అన్నయ్య తక్కువ టైంలో చాలా క్లోజ్ అయిపోయాడు అనమాట. ఇంకా వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. రేపటి వీడియోలో పెళ్లి వీడియో అయితే వస్తుంది, అస్సలు మిస్ కాకండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. బాయ్.